ప్రభువునందు మాకు అత్యంత ప్రియులారా, ఆదివారం ఆరాధనకు మనందరం సిద్ధపడదాం. దేవుని సన్నిధిలో మనందరం కూడుకుని దేవుని స్తుతించి దేవుని వాక్యాన్ని విని ఆయన యొక్క రక్త మాంసములలో మనం పాలు పంపులు పొందుదాం. దేవుడు తన సన్నిధి మనకు అనుగ్రహించారు కనుక దేవుని సన్నిధిలో మనం అందరం సిద్ధపడదాం. దేవుని మందిరంలో మనం ఎలా కూర్చుంటామో అలాగున మనందరం కూర్చుందాం. దేవుని దాసునిగా వాక్యాన్ని అందిస్తూ ఉంటాను. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని హృదయాన్ని పరిశీలించుకుని నమ్మకంగా ప్రభు బలలో పాలు పొందుదాం. ఇది పరిచర్య ధర్మం జరగడానికి కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగా దేవుడు నియమించారు. అలా ఎందుకు నియమించారంటే పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వడానికి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందడానికి, మూడవది పరిచర్య ధర్మము జరగటానికి దేవుడు ఆ సేవకుని నియమించాడు. పరిచర్య ధర్మము జరగాలి. అంచేత పరిచర్య ధర్మంలో ఒక భాగం దేవుని సేవకులు వాక్యం అందిస్తూ ఉండగా విశ్వాసులైన వారు చక్కగా విని పరిశీలించుకుని బలలో పాలు పంపులు పొందాలి. 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేవనగా అని బైబిల్లో ఉంది. నక్షత్రములనగా దేవుని సేవకులు కనుక తన కుడి చేత పట్టుకుని వాడుకుంటున్నప్పుడు మనం ఆ వాక్యాన్ని దేవుని సేవకుల ద్వారా ఎత్తబడుతున్న వాక్యాన్ని చక్కగా వినాలి. ఇదంతా పరిచర్య ధర్మం. ఆ ధర్మంలో మనం ఉండాలి. ఆ ధర్మం చక్కగా జరుగునట్లుగా మనం అందరం కూడా సహకరించాలి. అయితే మందిరంలో కూడుకోవడానికి అవకాశం లేదు. సమకాలీన పరిస్థితులను బట్టి మందిరంలో కూడుకోవడానికి అవకాశం లేదు. అయితే మరి మనం ఈ విధంగా ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా మనం కూడుకుంటున్నాం. అందరికీ కూడా ఈ సదుపాయం లేదు. కొంతమందికి దేవుడి సదుపాయాన్ని అనుగ్రహించారు, మనకు కూడా సదుపాయాన్ని అనుగ్రహించారు. అంచేత ఇది చక్కగా మనం సద్వినియోగం చేసుకుంటూ పరిచర్య ధర్మానికి ఎక్కడ కుంటు పడకుండా కార్యక్రమం చక్కగా కొనసాగడానికి, వాక్యాన్ని వినటానికి ప్రభు మనకి ఈ రీతిగా మార్గాలు సరళం చేశారు. వాక్యాన్ని శ్రద్ధగా విందాం. రెండవది, ప్రతిరోజు సాయంకాలం 7:30కు లైవ్ వస్తుంది. ఆ కార్యక్రమాలు కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఆదివారం ఆరాధన 10 గంటలకు మనం లైవ్లో ఉంటాం కనుక దేవుని యొక్క ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉందాం. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ లైవ్ కార్యక్రమానికి మాతో పాటు అందరూ సహకరించండి. అందరూ మాతో పాటు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోనండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మీ కుమారుడును మా రక్షకుడునైన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో, ఘనమైన నామములో మీరు మాకు అనుగ్రహించిన విలువైన గొప్ప రక్షణ కొరకు మీకు వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు మీరు మమ్మల్ని అందరినీ కూడా ఎంతో సురక్షితముగా కాచి కాపాడి కనిపించని కీడుల నుండి మమ్మల్ని తప్పించి ఆరోగ్యవంతులుగా ఉంచారు, సజీవ లెక్కల్లో ఉంచారు. ఈ నూతన పునరుద్ధానపు దినములో మీ సన్నిధిలో ఉండటానికి కృపను చూపారు. అందుకు సాగిలపడి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మాకంటే శ్రేష్ఠులు, మాకంటే బలవంతులు, జ్ఞానవంతులు, ధనవంతులు ఎంతోమంది
ఈ లోకాన్ని విడిచిపెట్టి గతించిపోయారు. మీరైతే మమ్మల్ని ఎంతో సురక్షితముగా కాపాడుతూ వస్తున్నారు. నమ్మకమైన కాపరివిగా ఉండి అనేక రీతులుగా మమ్మల్ని కాపాడుతూ మీ వాగ్దానాలు మా పక్షంగా జ్ఞాపకం చేసుకుంటూ, ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్న వాగ్దానం మా పక్షంగా జ్ఞాపకం చేసుకుంటూ మాకు తోడై ఉండి మమ్మల్ని కాపాడుతూ ఏ కీడు తగలకుండా మా పట్ల ఎంతో బాధ్యత కలిగిన కాపరివిగా ఉండి, నమ్మకమైన కాపరివిగా ఉండి మమ్మల్ని కాపాడుతూ వస్తున్నందుకై నీకు వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. హృదయపూర్వకంగా పూర్ణ హృదయముతో నేను స్తుతించి కొనియాడి కీర్తిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి మాకిచ్చిన ఆత్మీయ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వేంపాడు సంఘము, అలాగనే భీమవరం మెంటేవారి తోట, పాలకొడేరు, గౌరపేట, వేమవరం, ఆచంట, అదేవిధంగా గొల్లపాలెం తండ్రి, అదేవిధంగా ఇతర దేశాల్లో ఉన్న మా బిడ్డలు, ఇంకా కర్ణాటక, హైదరాబాదు, ఇంకా ఆయా స్థలాల్లో ఉన్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయతో అందరినీ జ్ఞాపం చేసుకుని, తాడేపల్లిగూడెను ఉన్న ప్రియులు ఇంకా ఆయా స్థలాల్లో ఉన్నారు, ఆ ప్రియులందరినీ కూడా జ్ఞాపం చేసుకుని మీరు ఆశీర్వదించమని, ఈ లైవ్ కార్యక్రమంలో కనెక్ట్ అయి చూస్తున్న వారిని అందరినీ, ఇక మునుముందు కూడా కనెక్ట్ అయి చూస్తున్న వారిని మీరు ఆశీర్వదించమని, నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, నాయన ఈ సమయంలో పాటలు పాడి నేను స్తుతించటంలో, వాక్య పరిచర్యలో సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు నీ నామమునకు ఆరోపించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సరే, అందరికీ వందనాలండి. మీ అందరికీ వందనాలు. మన పాటల పుస్తకంలో నుంచి 156వ పాట పాడుకుందాం. ప్రభువా నీదు ఘననామమును మేము పొగడి పాడి హృదయము పొంగెనే అనే పాట పాడుకుందాం. 156వ పాట మనందరం కలిసి పాడుకుందాం. 156వ పాట. ప్రభువా నీదు ఘననామమున్ మేము పొగడి పాడ హృదయము పొంగెనే. యేసు ప్రభువా నీదు ఘననామమున్ మేము పొగడి పాడ హృదయము పొంగెనే. ప్రియుడా నీ పాద సన్నిధి చేరనాలు నీదు ప్రేమ అధికం వాయనే. ప్రియుడా నీ పాద సన్నిధి చేరనాలు నీదు ప్రేమ అధికం వాయనే. యేసు ప్రభువా నీదు ఘననామమున్ మేము పొగడి పాడే హృదయము పొంగెనే. యేసు ప్రభువా నీదు ఘననామమున్ మేము పొగడి పాడే హృదయము పొంగెనే. ఇహ పరము పొగడునట్టి ఘననామమే, ప్రేమ సత్యములు మారని నీ ఘననామమే. ఇహ పరములు పొగడినట్టి ఘననామమే, ప్రేమ సత్యములు మారని నీ ఘననామమే. శ్రమలన్నీ బాపునట్టి ఘననామమే, శ్రమలన్నీ బాపునట్టి ఘననామమే. భక్తులెల్ల వేళ పొగడి పాడు ఘననామమే, భక్తులెల్ల వేళ పొగడి పాడు ఘననామమే. యేసు ప్రభువా నీదు ఘననామమున్ మేము పొగడి పాడి హృదయము పొంగెనే. యేసు ప్రభువా నీదు ఘననామమున్ మేము పొగడి పాడి హృదయము పొంగెనే. కీడునంత తొలగించు ఘననామమే, వెదకు వారికెల్ల ఔషధమా ఘననామమే.
ఔషధమా ఘననామమే. సకల మేళనిచ్చునట్టి ఘననామమే, సకల మేళనిచ్చునట్టి ఘననామమే. ఈ ధరణి ప్రజలు కొనియాడు ఘననామమే, ఈ ధరణి ప్రజలు కొనియాడు ఘననామమే. యేసు ప్రభువా నీదు ఘననామమును మేము పొగడి పాడే హృదయము పొంగెనే. యేసు ప్రభువా నీదు ఘననామమును మేము పొగడి పాడే హృదయము పొంగెనే. అపవాదిని తరిమినట్టి ఘననామమే, మమ్ము ప్రేమతోడ కౌగలించే ఘననామమే. అపవాదిని తరిమినట్టి ఘననామమే, మమ్ము ప్రేమతోడ కౌగలించే ఘననామమే. పరిశుద్ధులు పొగడినట్టి ఘననామమే, పరిశుద్ధులు పొగడినట్టి ఘననామమే. పరిశుద్ధుల పరమున చేర్చు ఘననామమే, పరిశుద్ధుల పరమున చేర్చు ఘననామమే. యేసు ప్రభువా నీదు ఘననామమును మేము పొగడి పాడి హృదయము పొంగెనే. యేసు ప్రభువా నీదు ఘననామమును మేము పొగడి పాడి హృదయము పొంగెనే. ప్రియుడా నీ పాద సన్నిధి చేరనాలో నీదు ప్రేమ అధికమాయనే. ప్రియుడా నీ పాద సన్నిధి చేరనాలో నీదు ప్రేమ అధికమాయనే. యేసు ప్రభువా నీదు ఘననామమును మేము పొగడి పాడే హృదయము పొంగెనే. యేసు ప్రభువా నీదు ఘననామమును మేము పొగడి పాడే హృదయము పొంగెనే. మరొక పాట మనం పాడుకుందాం. 196 పాట పాడుకుందామండి. పాత పుస్తకాల్లో 765, కొత్త పుస్తకాల్లో 196. నా మనోనేత్రము తెరిచి నా కఠిన హృదయమును మార్చి అనే పాట మనం పాడుకుందాం. మాతో పాటు అందరూ చక్కగా పాటలు పాడి 2 పాటలు పాడుతాం. కార్యక్రమాన్ని ముందుకు మనం కొనసాగించుకుంటాం కనుక మాతో పాటు అందరూ చక్కగా పాడండి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, అంధకారములో నేనుండా, అంధకారములో నేనుండా, వెదకి నన్ను రక్షించితివి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నే పాప భారము తోడా చింతించి వగయుచునుంటి, నే పాప భారము తోడా చింతించి వగయుచునుంటి, కల్వరి సిలువలో నా శ్రమలను, కల్వరి సిలువలో నా శ్రమలను పొంది నన్ను విడిపించితివి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నా మనోనేత్రము తెరచి
వేరైతే లోకము నుండి నీ స్వరమును విని నిన్ను చేరా. వేరైతే లోకము నుండి నీ స్వరమును విని నిన్ను చేరా. సర్వమునే కోల్పోయినను, సర్వమునే కోల్పోయినను, నీ స్వరమే నా స్వాస్యమయా. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించెద ప్రభువా. ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించెద ప్రభువా. బాధలు శోధనలు శ్రమలలో, బాధలు శోధనలు శ్రమలలో ఓదార్చి ఆదుకొంటివయ్యా. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. ఏమి నీ కర్పించగలను, ఏమి లేని వాడనయ్యా. ఏమి నీ కర్పించగలను, ఏమి లేని వాడనయ్యా. విరిగి నలిగిన హృదయముతో, విరిగి నలిగిన హృదయముతో అర్పింతు ఆత్మార్పణను. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. నీ సన్నిధిని నే కోరి, నీ సన్నిధిలోనే మారి. నీ సన్నిధిని నే కోరి, నీ సన్నిధిలోనే మారి. స్తుతి పాత్రగా ఆరాధింతుం, స్తుతి పాత్రగా ఆరాధింతుం. యుగ యుగములు సర్వయుగములు. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. అంధకారములో నేనుండా, అంధకారములో నేనుండా వెదకి నన్ను రక్షించితివి. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
చాలా సంతోషం. దేవుని సన్నిధిలో ఎంతో సంతోషం ఉంది. ఆయన మన పెన్నిది, ఆయన మన రక్షకుడు, ఆయన మన విమోచకుడు, ఆయన మన కన్న తండ్రి. కనుక ఆయన సన్నిధిలో ఉండడం మనకెంతైనా సంతోషం, ఎంతైనా ఆనందం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. ఎందుకంటే ఈ కార్యక్రమం అయిన వెంటనే మళ్ళీ మీకు ప్రభుని శరీరం, ప్రభుని రక్తం పంచిపెట్టాలి, యవనస్తులకి ఇవ్వాలి, అన్ని సంఘాలకి పంపించాలి. మనం ఇక్కడి నుంచి ఆచంట వరకు అన్ని సంఘాలకి మనం వేమర సంఘానికి, ఆచంట సంఘానికి, గౌరపేట సంఘానికి, అలాగనే భీమవరం ఎంటేవరతోట సంఘానికి, పాలకొడేరు, ఇలాగున అనేక స్థలాలకు మనం పంపించాలి. అంచేత మనం ఆరాధన చేసుకుని తొందరగా ముగించుకుని ఆ ప్రాసెస్లోకి వెళ్ళాలి. అంచేత ఏమాత్రం లేట్ లేకుండా దేవుని వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఒక మూలవాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుని ధ్యానంలో ప్రవేశిద్దాం. ఆది కాండము 24వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. చాలండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మాతో మాట్లాడటానికి ఇష్టపడుతున్న తండ్రి, మీ జీవమును మాకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్న తండ్రి, మమ్మల్ని నీ భారీగా సిద్ధపరచుకోవడానికి ఇష్టపడుతున్న మా కన్న తండ్రి, నీ పాదములకు మా శిరములు వంచి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కేవలము నిత్య మరణానికి పాత్రులమి, ఆరని అగ్నికి ఆహుతైపోయిన ప్రజలమి, అలాగున నాశనానికి వెళ్ళిపోతున్న ఆ వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతున్న మా బ్రతుకులలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వెదకి రక్షించి నిత్య జీవాన్ని మాకిచ్చి నిన్ను పెండ్లాడి యుగయుగాలు నీతో కలిసి జీవించే ఆ జీవితాన్ని మాకివ్వాలని మా పట్ల మీరు కలిగి ఉన్న గొప్ప ఆలోచన కొరకై, ఉద్దేశముల కొరకై మీకు వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ దాసుని మరుగు చేసి మా అందరితో మాట్లాడమని, వినగలిగే చెవి, గ్రహించగలిగే మనస్సు, లోబడే హృదయ సున్నతి, జ్ఞానముతో కూడుకున్న హృదయం దయచేయమని కోరుకుంటూ మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ నీ సంకల్పం మాకు బయలుపరిచి నడవలసిన మార్గాన్ని మాకు తెలియచేయమని కోరుకుంటూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన భాగాల్లో నుండి మనం ధ్యానించుకుంటూ మనం ఎదురికి వెళదాం. ఇక్కడ మనం గమనించినప్పుడు పరిశుద్ధ గ్రంథములో అబ్రహాము అనే ఒక నమ్మకమైన వ్యక్తి ఉన్నాడు. దేవుడు అబ్రహాముని పిలిచాడు, అతనికి ఏకైక కుమారుణ్ణి ఇచ్చాడు. ఏమండి, అతని పేరు ఇస్సాకు, వాగ్దాన పుత్రుడు. అతడికి యుక్త వయసు వచ్చిన తర్వాత తన దాసుల్లో పెద్ద దాసుడైన ఎలియాజర్ని కేకేసి, ఇదిగో నా కుమారుడికి భార్య కావాలి, వెళ్ళి తీసుకురా అని చెప్పినప్పుడు ఎలియాజర్ను పంపించాడు. ఎలియాజరు వెళ్ళాడు. సరిగ్గా దేవుడు నడిపించినట్లుగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కుమార్తెను కనుగొన్నాడు. కనుగొన్న తర్వాత ఆమె గురించి ఇక్కడ చెప్పబడుతుంది. ఆమె మిక్కిలి చక్కనిది. 2, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. అది ఆమె క్యారెక్టర్. అక్కడ చూడండి, ఎంత శ్రేష్టమైన కన్యకో చూడండి. కన్యక అనగా
పరిశుద్ధురాలు అని అర్థం. ఆమె కన్యక, ఏ పురుషుడును కూడలేదు, మిక్కిలి చక్కనిది. అటువంటి శ్రేష్టమైన అమ్మాయిని తీసుకొచ్చి ఎలియాజరు తీసుకొచ్చి ఇస్సాకుకి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత వారి నుండి సంతానం వచ్చింది. ఏశావు, యాకోబులు రావడం, ఆ తర్వాత మిగతా సంతానం యాకోబుకు 12 మంది గోత్రకర్తలు రావడం, ఇలాగుని ఇశ్రాయేలీ జాతి విస్తరించింది. ఇది భూమి మీద జరిగిన చరిత్ర. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేదని వాక్యం మనకెంతో స్పష్టంగా తెలియజేస్తుంది. దీని ద్వారా ఒక ఆధ్యాత్మిక గొప్ప పాఠాన్ని మనం నేర్చుకోవాలి. అదేమిటనగా, ఇస్సాకు యేసునాథునికి ఒక సాదృశ్యంగా ఉన్నాడు. ఇస్సాకు. రిబ్కా సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఎలియాజరు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎలియాజరు వెండి, బంగారము, వస్త్రాలు ఇచ్చి చక్కగా ఆమెను అలంకరించి తీసుకుని వచ్చి పెళ్లి చేశాడు. చాలా దూరం నడిచింది ఎలియాజరుతో. అలాగే ఈనాడు పరిశుద్ధాత్మ దేవునితో చాలా దూరం మనం నడవాలి. ఆయనతో సహవాసం చేస్తూ నడవాలి. పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేస్తూ ఆయన ఏదైతే చెబుతున్నారో, ఎస్తేరు హేగేకు లోబడినట్లుగా స్త్రీలను కాయు, ఏగేకి ఎస్తేరు ఎలా లోపరుచుకుందో, ఎలా విధేయత చూపిందో, మనం కూడా పరిశుద్ధాత్మ దేవునికి విధేయత చూపిస్తూ పరమపురుషుడైన యేసునాథునికి తగిన భార్యగా భూమి మీద సిద్ధపడాలి. సంఘం అనే విడిది గదిలో కుమార్తెను సిద్ధపరుస్తున్నాడు. పెండ్లి కుమార్తెను మనం సిద్ధపడాలి. అందరం కలిసి చక్కగా సిద్ధపడి పరమ ఇస్సాకైన యేసు ప్రభువును మనం పెండ్లాడాలని లేఖనాలు మనకి ఎంతో స్పష్టంగా ఈ విషయాలు మనకి తెలియచేస్తున్నాయి. ఆమె కన్యక అన్న మాట మనం మర్చిపోకూడదు. కన్యక దేని గుర్తంటే పరిశుద్ధతకి గుర్తు. ఏ పురుషుడు ఆమెను కూడలేదు అంటాడు. ఆమె మిక్కిలి చక్కనిది అంటాడు. అలాగే ఇప్పుడు ఈ పరాయి సంఘం గాడికి వచ్చేసరికి పరాయి పురుషుడైన సాతాను ఎక్కడ అతని అబద్ధాలు మన హృదయంలోకి రాకూడదు. అతని అబద్ధాలు ఎంత మాత్రం మన హృదయంలోకి రాకూడదు. పవిత్రతను కాపాడుకుంటూ రావాలి. యేసు ప్రభు ఎలా పవిత్రంగా జీవించాడో లోకములో ఉండగా, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అలాగే లోకంలో మనం కూడా ప్రత్యేకంగా ఆయన కొరకు జీవించాలి. ఏ అబద్ధం కూడా లోపలికి రాకుండా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేదు అని వాక్యం సెలవిస్తుంది. కనుక ఎక్కడ మనం సాతానికి చోటు ఇవ్వకూడదు. ఒక్క అబద్ధం కూడా లోపలికి రాకుండా మనం సిద్ధపడాలి అని ఆ లేఖన భాగం ద్వారా దేవుడు మనతో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభునందు పిల్లారా, ఈ విషయాలు మనం స్పష్టంగా మనం గమనించాలి. ఏమండి, మంచిగా సిద్ధపడాలి. నేను ఈ విషయాలు చక్కగా తెలియజేయడానికి దేవుడు నా చేత ఒక గ్రంథాన్ని రచింపజేశారు. రక్షణ సంపూర్ణత యొక్క అనుభవ జ్ఞానము అనే గ్రంథాన్ని కూడా వ్రాయడం జరిగింది. దీనిని చదివితే మరింత లోతుగా ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలరు. కావలసి మీరు తెప్పించుకోవచ్చండి. ఈ గ్రంథాన్ని మీరు చదివి ఇంకనూ అనేక సత్యాలు నేర్చుకుని ఆధ్యాత్మికంగా ఎదగాలి, రక్షణ సంపూర్ణతలో ఎదగాలి అనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. రక్షణ సంపూర్ణత యొక్క అనుభవ జ్ఞానము అనే గ్రంథాన్ని వ్రాయడం జరిగింది. కనుక తప్పనిసరిగా తెప్పించుకుని గ్రంథాన్ని మీరు చదవండి. కనుక ప్రభునందు పిల్లారా, మనం గమనించినప్పుడు ఇంకా మనం గమనించినప్పుడు చూడండి, ఇక్కడ రిబ్కా ఇస్సాకుని ఎలాగున వివాహం చేసుకుందో కన్యకగా ఉండి, అలాగున మనం కూడా పవిత్రంగా ఉండి కన్యత్వాన్ని పోగొట్టుకోకుండా, సాతానికి ఎక్కడ చోటు ఇవ్వకుండా, ఏ అబద్ధానికి ఎక్కడ చోటు ఇవ్వకుండా మన కన్యత్వాన్ని లేక మన పవిత్రతను, పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ రావాలని
ఆ సన్నివేశం ద్వారా ఒక గొప్ప పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. లేవియా కాండము 21వ అధ్యాయము మరొక మాట చదువుకుందాం. లేవియా కాండము 21వ అధ్యాయము 10వ వచనం కానించి చదువుకుందాం. ప్రధాన యాజకుడగుటకై తన సహోదరులలో ఎవరి తల మీద అభిషేక తైలము పోయబడునో యాజక వస్త్రములు వేసుకొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తలకప్పును తీయరాదు, తన బట్టలను చింపుకొనరాదు. వినాలి, ఈ మాటలు వినాలి. ఎట్లాగంటే ప్రధాన యాజకుడిగా ఎవరైతే నియమించబడ్డారో ఆ వ్యక్తి ఎలా ఉండాలో దేవుని వాక్యం మనకి తెలియచేస్తుంది. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు అహరోను, తర్వాత అతని సంతతి కూడా ప్రధాన యాజకులుగా లెక్కించబడుతూ వచ్చారు. ఇక్కడ అహరోను ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు ఎట్లా ఉండాలో దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఆ ప్రధాన యాజకుడు ఎటువంటి స్త్రీని పెళ్లి చేసుకోవాలో కూడా వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయని వివరించడానికి టైం సరిపోదు ఇప్పుడు. అయితే అతను ఎటువంటి స్త్రీని పెళ్లి చేసుకోవాలో ప్రధాన యాజకుడు, ఆ విషయాన్ని మాత్రమే నేను వివరణిస్తాను. శ్రద్ధగా గమనించండి. ఏమండి, దయవుంచి చూడండి, ఒక మాట గమనించండి. 13వ వచనము, అతడు కన్యకను పెళ్లి చేసుకొనవలెను. కన్యకంటే ఎవరిని చెప్పుకున్నాం మనం? కన్యకంటే ఎవరని? పరిశుద్ధురాలని. కన్యకని స్థితిని, పవిత్రతను తెలియచేస్తుంది. కనుక ప్రధాన యాజకుడు ఎవరిని పెళ్లి చేసుకోవాలంటే కన్యకనే పెళ్లి చేసుకొనవలెను. విధవరాలినైనను, విడనాడబడిన దానినైనను, భ్రష్టురాలినైనను, అనగా జారస్త్రీనైనను అట్టి వారిని పెళ్లి చేసుకొనక తన ప్రజలలోని కన్యకనే పెళ్లి చేసుకొనవలెను. ప్రధాన యాజకుడు కన్యకనే పెళ్లి చేసుకోవాలి. ఏమండి, విధవరాలను చేసుకోకూడదు, విడనాడబడిన దాన్ని చేసుకోకూడదు, భ్రష్టురాలని చేసుకోకూడదు, తర్వాత జారస్త్రీని చేసుకోకూడదు. ఏమండి, తమ జనుల్లో పరిశుద్ధురాలైన కన్యకనే పెళ్లి చేసుకోవాలి ప్రధాన యాజకుడు. అదేవిధంగా నూతన నిబంధనకు వచ్చేసరికి ప్రధాన యాజకుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏమండి, మరి ఆయన భార్య ఎవరు అంటే సంఘం. సంఘం ఎట్లా ఉండాలంటే పరిశుద్ధముగా, ఎక్కడ కూడా సాతాను సంబంధిత అబద్ధ బోధ ఒక్కటి కూడా రాకుండా పవిత్రతను కాపాడుకోవాలి. సంఘము కన్యకగా ఉండాలి. అబద్ధాలు లోపలికి వస్తూ సాతానుతో సంబంధము కలిగి ఉండకూడదు. ఏమండి, ఏ పురుషుడు కూడలేదన్నాడు రిబ్కా గురించి. అలాగనే ప్రధాన యాజకుడు కన్యకనే పెళ్లి చేసుకోవాలి. కనుక సంఘము కూడా ఎక్కడ సాతానుతో సంబంధం ఉండకూడదు. సత్య బోధతో నింపబడాలి. ఆయన బోధతో మాత్రమే నింపబడాలి. అపవాది అబద్ధం ఒక్కటి కూడా రాకూడదు. ఏమండి, ఈ విషయం మనం స్పష్టంగా ఆలోచించాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం కానీ చదువుకుందాం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. పౌలికి ఆసక్తి అండి, దేవాసక్తి. చాలామందికి రకరకాల ఆసక్తులు ఉంటాయి. పౌలికైతే దేవుని ఎడల ఆసక్తి, సంఘము ఎడల ఆసక్తి, కొరింథీ సంఘము ఎడల ఆసక్తి. పౌలికి దేవాసక్తి కలిగి మీ ఎడల ఆసక్తి కలిగిన. ఎందుకనగా ఆ ఆసక్తి ఎందుకంటే పవిత్రురాలైన కన్యకునిగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మను ప్రధానము చేసి తిని గాని. ఓ కొరింథీ సంఘస్థులారా, పౌలు కొరింథీ సంఘానికి 2వ లేఖ వ్రాస్తూ పౌలు అనే మాట ఏమిటంటే, ఓ కొరింథీ సంఘస్థులారా, మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను నేను. నా ఆసక్తి ఏమిటంటే
ఎందుకంటే నా ఆసక్తి ఎందుకంటే మీ ఎడల పవిత్రురాలైన కన్యకునిగా. సంఘస్థులారా, నేను మిమ్మల్ని పవిత్రమైన కన్యకగా క్రీస్తుకు సమర్పించాలని నేను ఆసక్తి కలిగి ఉన్నాను. ఏదో అబద్ధ బోధల చేత నింపబడి ఏదో తాత్కాలిక సంఘంగా ఉండాలని కాదు. ఒక పవిత్రురాలైన కన్యకునిగా మీరు ఉండాలి. అది నా ఆసక్తి. అంటే పౌలు ఆసక్తి చూడండి, మీరు పవిత్రురాలైన కన్యకునిగా ఉండాలి. అలా ఉండాలని నేను మిమ్మల్ని క్రీస్తుకు సమర్పించాలనుకుంటున్నాను అని కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఈనాడు పౌలుకున్న ఆసక్తి సేవకులందరికీ ఉంటే ఎంత బాగుండేదండి. అలాంటి మనస్సు, అలాంటి ఆసక్తి ఉంటే ఈనాడు సంఘములో ఇన్ని భిన్న బోధలు వచ్చాయా? ఆలోచించాలి, ఈ మాటలు లోతుగా ఆలోచించాలి. మీ ఎడల దేవాసక్తి కలిగి ఉన్నాను. సేవకులందరూ ఇటువంటి ఆసక్తి కలిగి ఉండాలి. ఈనాడు రకరకాల భిన్నమైన బోధలు ఏమండి, మీ ఎడల దేవాసక్తి కలిగి ఉన్నాను. ఈ ఆసక్తి ఎందుకంటే పవిత్రురాలైన కన్యకునిగా, అనగా ఒక్కడే పురుషునకు, అనగా క్రీస్తునకు సమర్పింపవలని మిమ్మల్ని ప్రదానము చేసి తిని, కానీ మిమ్మల్ని ప్రదానం చేశాను కానీ, సరే ప్రదానం చేశాను అంటే మీకు తెలుసా, ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేయాలనుకున్నప్పుడు ముందు ఏం జరుగుతుంది? ప్రధానం. ముందు ప్రధానం జరుగుతుంది, తర్వాత పెళ్లి జరుగుతుంది. చూడండి, మరేకు ప్రదానం చేయబడింది, తర్వాత ఎప్పుడో పెళ్లి జరిగింది. ఈ లోపుగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి గర్భంలో పడ్డాడు. అలాగే ప్రదానం చేస్తాం, చేసిన తర్వాత కొంత గ్యాప్ వచ్చిన తర్వాత ఈ గ్యాప్లో ప్రవేశించాడు దుష్టుడు. ప్రదానం చేశాడు, చేసిన తర్వాత మళ్ళీ పరాయి పురుషుడు వచ్చి పాడు చేశాడు అమ్మాయిని. ఆ పురుషుడు ఇష్టపడతాడా? ప్రదానం చేసుకున్న ఆ పురుషుడు ఇష్టపడతాడా? కావండి. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ మిమ్మల్ని ప్రదానము చేసి తిని కానీ, అనగా ఒక్కడే పురుషునకు, అనగా క్రీస్తునకు సమర్పింపవలెనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని, కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్టు. సరే, సర్పం ఏం చేసింది? తన కుయుక్తి చేత ఎవరిని మోసగించిందంటే, మొదటి ఆదాము యొక్క భార్య అయిన అవ్వను మోసగించింది. మొదటి ఆదాము యొక్క భార్య అయిన అవ్వని మోసగించింది. సర్పము అబద్ధం చెప్పింది, మోసం చేసింది, దేవుని సన్నిధి నుండి బయటికి లాగేసింది. తద్వారా ఎంత నష్టం జరిగిందో తెలుసునా? దేవుని సహవాసం కోల్పోయారు, శాంతిని కోల్పోయారు, మరణాన్ని తెచ్చుకున్నారు, నెమ్మది లేకుండా అయిపోయింది, భయంకరమైన ప్రయాస వచ్చింది వాళ్ళకి. భూమిని దున్ని చెమటూడ్చి ఆహారం తినాలి, అంత నష్టం, శ్రమలు వచ్చినవి వాళ్ళకి. ఎవరి మాట వింది? అపవాది మాట వింది. దేవుడు మమ్మల్ని తినొద్దన్నాడు, మేము అక్కడికి రాము, అసలు దాంట్లో ముట్టుకోము, మాకు అవసరం లేదు, దేవుడు వద్దని చెప్పారు కనుక మాకు అవసరం లేదు అన్న ఆలోచన లేదు అవ్వకి. సాతానికి చోటిచ్చింది. ప్రియమిత్రమా, స్నేహితుడా, సహోదరి, ఆలోచించి మాటలు చోటిచ్చిందంటే ఈనాడు మానవ జాతికి ఎంత కళంకాన్ని తీసుకొచ్చింది, మానవ జాతికి ఎంత కీడు తీసుకొచ్చింది, మానవ జాతికి ఎటువంటి మరణాన్ని తీసుకొచ్చింది, ఎంత నష్టపోయింది మానవ జాతి నాడు. దీనికి కారణం ఎవరు? అపవాది కానాడు అవ్వ చోటివ్వటమే. చోటిచ్చింది, తాను తింది, దేవుడు తినొద్దన్న పండు మళ్ళీ కొన్ని పట్టుకెళ్ళి భర్తకి ఇచ్చింది, భర్త కూడా పతనంలోకి వెళ్ళాడు. ఎంత నష్టపోయింది మానవ జాతి. సాతాను మాట విని ఎంత నష్టపోయింది. స్నేహితుడా, ఈరోజు సాతాను మాట వింటే ముందు నీ హృదయం పాడైపోతుంది, తర్వాత నీ కుటుంబం పాడైపోతుంది, తీర నష్టం వాటిల్లుతుంది, సంఘం కూడా పాడైపోతుంది.
అందుకని ఈ విషయంలో సీరియస్గా మనం ఆలోచించాలి. తేలిగ్గా తీసుకోకూడదు, ఏదో ఆలవోకిగా తీసుకోకూడదు. నీలో పౌరుషం ఉండాలి. నేను పవిత్రుడిగా బ్రతకాలని. మొఖవాటం, మొమాటాలు, మనుషుల్ని ముఖస్థుతి చేయటం, మనుషులను సంతోషపెట్టే మనస్తత్వం, రాజీ మనస్తత్వం, మనుషులు ఏమనుకుంటారా అని రాజీ మనస్తత్వం, మనుషులను సంతోషపెట్టే మనస్తత్వాలు, ఇలాంటి వాళ్ళు దేవుని సంతోషపెట్టలేరు. అర్థమవుతుందా? మనుషులను సంతోషపెట్టే పడమైతే స్తెఫను ప్రాణం ఎందుకంటే పోగొట్టుకోవడం. స్తెఫను ఎందుకు ప్రాణం పోగొట్టుకోవడం? ఆలోచించు మిత్రమా, ఆలోచించు ఒకసారి. నేరుగా సూటిగా ఆలోచించు. దేవుడు నీతో మాట్లాడతాడు. స్తెఫను ప్రాణం ఎందుకు పోగొట్టుకున్నాడు? నీకు మళ్ళీ నాకు మళ్ళీ రాజీ, చేతులు నలిపి రాజీగా మాట్లాడితే స్తెఫను చచ్చిపోతాడా? స్తెఫను చచ్చిపోడు కదా. ముష్కరులారా, దేవుని వాక్యమునకు చెవులను హృదయం లోపర్చునొల్లని వారులారా, ఎంతకాలం పరిశుద్ధాత్మను ఎదిరిస్తారు మీరు? ముష్కరులారా, లేచాడంతే పౌరుషము కలిగి చంపడేస్తారంతే. అలాంటి స్తెఫను మీటింగ్ పెడితే ఎంతమంది వస్తారండి ఇవాళ? అపొస్తలుడైన పౌలు మీటింగ్ పెడితే ఎంతమంది వస్తారండి ఇవాళ జనం? ఆలోచించాలి విషయాలు. ఏవండి, కనుక స్తెఫను చంపేశారంతే. వాక్యం కొరకు చనిపోయాడు స్తెఫను. స్తెఫను చచ్చిపోయినప్పుడు ప్రియులారా, యేసు ప్రభు లేచి నుంచున్నాడు పరలోకములో. ఇది విశ్వచక్రవర్తి, విశ్వ సృష్టికర్త, అక్షయుడు, అదృశ్యుడైన దేవుడు, సకల యుగాల్లో రాజయ్యున్న దేవుడు, ఆయన వాక్యం కొరకు చనిపోతుంటే యేసు ప్రభు లేచి నుంచున్నారండి. ఎంత ఘనతనిచ్చారండి మిత్రమ. ఎంతకాలం ఉంటుందో తెలిసిన ఘనత యుగ యుగాలు, యుగ యుగాలు, యుగ యుగాలు. ఇక్కడ వాక్యం కొరకు పట్టింపు లేకుండా, మన సాక్షులంగా నిలబడకుండా, అందరితో మిళితమైపోయి, ఏమండి పట్టింపు లేకుండా జీవించేసి, వీళ్ళేమనుకుంటారు, వీళ్ళతో కలవకపోతే, వాళ్ళతో కలవకపోతే వాళ్ళు ఏమనుకుంటారు అని ఈ టైప్ మనస్తత్వంతో ఒక సత్యానికి సాక్ష్యం అనేది నీ జీవితంలో లేకుండా, ఎవరు పడితే వాళ్ళతో కలిసిపోయి, యేసుప్రభు ప్రత్యేకత లేకుండా ఎవరు పడితే వాళ్ళతో కలిసిపోయి నువ్వు జీవించావనుకోండి, వీళ్ళు సంతోషపెట్టాలని, ఆన సంతోషపెట్టాలని నువ్వు జీవించేసావనుకో, లోకంలో ఒక సత్యానికి సాక్షిగా నిలబడకుండా ఎట్లా పడితే అలా జీవించేసావనుకో, నీకు అక్కడ శాశ్వత ఘనత ఏముంటుంది? ఆలోచించు. అప్పుడు స్తెఫను నడుస్తూ వస్తాడు అక్కడ పరలోకంలో, అప్పుడు నువ్వు నడుస్తావు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు చెప్పను, ఇదిగో ఇతను భూలోకంలో వాక్యం కొరకు నిలబడిన వ్యక్తి కాదు, ఇతను మనుషులను సంతోషపెట్టే వ్యక్తి. వాక్య ముఖం చూడలేదు, దేవుని ముఖం చూడలేదు, ఇతను మనుషులను సంతోషపెట్టే వ్యక్తి ఇతను. పెద్ద ఘనత ఇతనికి అవసరం లేదులే, పెద్ద లెక్చర్ ఇతనే లెక్చర్. అసలు నువ్వు వస్తున్నా ఎవరు లేచి నుంచోరు. అర్థమవుతుందా? పెద్ద అవసరం లేదు, పెద్ద వాక్యం కొరకు నిలబడిన వ్యక్తి ఏం కాదు, ప్రభుని కొరకు ప్రతిష్ఠించుకున్న వ్యక్తి ఏం కాదు, వాక్యం కొరకు ప్రతిష్ఠించుకున్న వ్యక్తి ఏమీ కాదు ఇతను. ఇతని హృదయంలో వాక్యానికి అంత స్థానం లేదు, ప్రభుని అంతగా గణపరచలేదు ఇతను వచ్చినా పర్లేదులే అని నువ్వు వస్తుంటే ఒక్కడ లేకడం పరలోకంలో. అదే స్తెఫను వస్తున్నాడు అనుకోండి, లేక పౌలు వస్తున్నాడు అనుకోండి, లేక అపోస్తులు వస్తున్నారు అనుకోండి, లేచి నుంచుంటారు. వాక్యం కొరకు భూలోకములో ప్రాణం పెట్టిన వ్యక్తులు వీళ్ళు. వాక్యానికి విలువిచ్చి తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా చనిపోయిన వ్యక్తులు వీళ్ళు. శాశ్వత ఘనత, అదేంటే ఘనత నిమిత్తమైన పాత్ర అన్నాడు. శాశ్వతమైన ఘనత వాళ్ళకి కలుగుతుంది. లోకం వాళ్ళని ద్వేషించింది కానీ శాశ్వతమైన ఘనత వాళ్ళకి కలుగుతుంది. నీకు ఈ ఘనత కావాలా, లేక ఈ 60, 70, 80 సంవత్సరాల ఘనత కావాలా? ఏది కావాలో నువ్వే కోరుకు. ఉదయకాలం నీకే ఘనత కావాలి? ఆలోచించు సోదరుడా, సోదరి, లోతుగా ఆలోచించు వాక్యాన్ని. పైకి వెళ్ళిపోకు. అర్థమవుతుందా? పైకి వెళ్ళిపోకు.
ప్రత్యేకంగా జీవించడం నేర్చుకోవాలి. ప్రభుని కొరకు నువ్వు ప్రతిష్ఠించబడాలి. నేను ఆయన దానను, ప్రత్యేకించబడాలి. ఏమండి, స్టెఫను కొట్టి చంపేసింది అంతే లోకం. అనేక మంది విశ్వాసం లోకం కొట్టి చంపేసింది. రంపాలతో కోచి చంపేసింది. ఏమంటే రాళ్లతో కొట్టి చంపేసింది. అట్టి వారికి లోకం యోగ్యమైనది కాదని వాక్యం సెలవిస్తుంది. ప్రేమితులారా, స్నేహితులారా, లోతుగా మనం ఈ మాటలు ఆలోచించేద్దాం. కనుక పవిత్రురాని కన్యకనుగా ఒక్కడే పురుషునిగా క్రీస్తునకు సమర్పించవలని ప్రదానం చేసి తిని, కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వని మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి, సరే మీ మనస్సులను, కడపటి ఆదామైన క్రీస్తు యొక్క భార్య అయిన సంఘాన్ని, కడపటి అవ్వ లేక సంఘాన్ని చెరిపేస్తాడు వాడు. మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఎంత భయం ఉందండి పౌలుకి! ఈనాడు అసలు విశ్వాసులకి భయమే ఉండదు, సేవకులకి అసలు భయమే ఉండదు. అని ఇలాగ ఆలోచించాలని కూడా ఆలోచన ఉండదండి. ఏమండి, నేను భయపడుచున్నాను. సరే, క్రీస్తు యొక్క సరళత నుండి, క్రీస్తు యొక్క పవిత్రత నుండి దారి తప్పిపోతారేమో అని నేను భయపడుచున్నాను అంటాడు అపుస్తలుడైన పౌలు. ఏమండి, కనుక సంఘాన్ని మోసగించేశాడండి. అర్థమైంది? అవ్వను మోసగించినట్లుగా సంఘాన్ని మోసగించి క్రీస్తు యొక్క సహవాసము నుండి, ఆయన యొక్క సరళత నుండి బయటికి లాక్కొచ్చేస్తున్నాడు, పవిత్రత నుండి బయటికి లాక్కొచ్చేస్తున్నాడు. అపవిత్రులుగా చేసేయడానికి పూనుకున్నాడు సైతాను తన కుయుక్తి చేత. అందుకే సంఘాన్ని పాడు చేసేస్తున్నాడు. ఏమంటే సంఘాన్ని మోసగించేస్తున్నాడు. అందుకని దేవుని వాక్యం సెలవిచ్చింది. ఇర్మియా గ్రంథము, బైబిల్ వారు చూడండి జాగ్రత్తగా. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము. కాపరులనేకులు, అందరూ అనట్లేదు కానీ అనేకులు, కాపరులనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు. సరే, ఇప్పుడు కాపర్లు ఎవరి చేతిలోకి వెళ్ళిపోయారండి? అపవాది చేతిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి? ద్రాక్ష తోటలను చెరిపేస్తున్నారు. అది దేవుడు చెప్తున్నమాట. ఇలా ఆలోచించాలి ఈ విషయాలు. పాడు చేస్తున్నాడు. అవను మోసగించినట్లుగా సంఘాన్ని మోసం చేసేస్తున్నాడు, పాడు చేసేస్తున్నాడు. కాపర్లకు మేలుకోలేదు, విశ్వాసులకు మేలుకోలేదు. ఏమండి, దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమని మాట్లాడుతున్నాడంటే, కాపరులనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు. ఇంకా నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు. నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు. ఆయన ఏమన్నాడు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ సొత్తు కారు, నా సొత్తు అన్నాడు. ఈ సొత్తుని దేవుడు విలువ పెట్టి కొనుక్కొని ఈ సొత్తుని తొక్కి పడేస్తున్నారు. అబద్ధాలు చెప్పి సాతానికి బలిగే ఇచ్చేస్తున్నారు అంతే. పాపం అందరూ మనుషులందరూ మంచోళ్లే. సాతాను మోసం ఇదంతా వాళ్ళని వాడుకుంటున్నాడు. ఏమండి, చూసారా? నా సొత్తును తొక్కివేసి ఉన్నారు. నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు. సరే, నాకిష్టమైన పొలం. సరే, బైబిల్ ఏం చెప్పింది? ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ ఆ దూత స్తోత్రం చేసింది. ఆయనకిష్టులైన మనుషులకు. ఆయనకిష్టులు ఎవరు? ఎవరైతే విశ్వాసంతో యేసు ప్రభువును అంగీకరించి రక్షణ పొందారో వాళ్ళు ఆయనకి ఇష్టులు. ఆ ఇష్టులైన పొలాన్ని పాడు చేసి పాడేస్తున్నారు అంతే. ఏమండి, చెప్తున్నాడు అక్కడ, నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు.
వారు దాన్ని పాడు చేయగా. సరే, వారు దాన్ని పాడు చేయండి. పాడు చేసేది ఎవరండి? అవి కాయవలసిన వాడే పాడు చేస్తున్నాడు. ఇది ఎంత చీకటి! కాయవలసిన వాడే పాడు చేస్తున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి దాపురించింది సార్వత్రిక సంఘానికి. ఏమండి, వారు దాన్ని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది. దాని గురించి చింతించువాడొకడును లేడు కనుక దేశమంతయు పాడాయెను. దాని గురించి చింతించువాడు ఒకడును లేడు. ఒక్కడు కూడా లేడంటండి. అందరూ దారి తప్పిపోయారు కదా. దేవుని ఆవేదన చూసారా? దేవుని బాధ చూసారా? ఎంత బాధపడుతున్నాడో. తన సొత్తుని గురించి చూసారా? తన భార్యని గురించి ఎంత బాధపడుతున్నాడో చూసారా? దేవుని యొక్క హృదయ ఆవేదన గమనిస్తున్నారా? దేవుని హృదయ వేదన గమనించాలి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కదా, ఆయన కొరకు ఒక భార్యను చేస్తానని దేవుడు అనుకుంటే వీళ్ళొచ్చి దాన్ని పాడు చేస్తున్నారు. అది ఏమండి, ఇలా జరుగుతుంది కనుకనే ఆయన ఏం చేశాడంటే మందిరాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అంతే. మందిరం అనగా సంఘాన్ని విడిచి వెళ్ళిపోయాడు. మందిరం అనగా హృదయాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అంతే. అయ్యబాబోయ్, దీనితో నేను ఎక్కడ ఎగ్గలనని విడిచి వెళ్ళిపోయాడు. గయ్యాళి భారీగా తయారైపోయింది ఇది. గయ్యాళి, కఠిన హృదయం. ఆయన ఏమో స్మూత్, చాలా మృదువైన వాడు, చాలా స్మూత్ అయిన వాడు. ఇదేమో రంకెలేస్తూ ఉంటుంది. అది ఎక్కడ సూట్ అవుద్దండి? ఎలా సూట్ అవుద్దండి అసలు? ఆయనేమో చాలా స్మూత్, చాలా మృదువైన వ్యక్తిత్వం, చాలా స్మూత్ అయిన హృదయం, చాలా నెమ్మదస్తుడు, మాట్లాడడు. ఈమెమో గంతులు వేస్తుంది. మామూలు గంతులు కాదు. ఏమండి, అందుకే మందిరం విడిచి వెళ్ళిపోయాడండి. 7వ వచనం చదవండి. నా మందిరమును నేను విడిచి ఉన్నాను, అదిగో నా స్వాస్యమును విసర్జించి ఉన్నాను. సరే, నా ప్రాణ ప్రియురాలుని ఆమె శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాను. సరే, నా ప్రాణ ప్రియురాలుని ఆమె శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాను. నా స్వాస్యము నాకు అడవిలోని సింహం వంటిదాయను. అదిగో, నా స్వాస్యం అడవిలోని సింహం వంటిది అయిపోయిందంటండి. బోన్లో సింహం కాదు, అడవిలో సింహం లాంటిది అయిపోయిందట. ఏమండి, అడవిలో సింహం అది ఎంత క్రూరంగా ఉంటుందో, ఆ చిన్న చిన్న జంతువులు ఎంత క్రూరంగా చంపి తింటుందో అంత క్రూరత్వం వచ్చిందండి సంఘానికి. అంత కఠినత్వం, అంత క్రూరత్వం. విశ్వాసులు ఈ బోధ పడక, ఈ ఉన్నతమైన అపోస్తలిక బోధ పడక హృదయాలు కఠినమైపోయి, హృదయాలు ఎలా ఉన్నాయంటే ఒకడినొకడు ద్వేషించుకోవడం, ఒకడినొకడు తిట్టుకోవడం భయంకరంగా తయారైపోయింది. చంపుకోవడం, నరుక్కోవడాలు. ఆయన స్వాస్యం అలా తయారైంది. ఎంత దారుణమైన పరిస్థితులండి. అసలు యేసునాథుని నడక్కి సంఘం నడకైనా సంబంధం ఉందంటారు అసలు? ఏమండి, అడవిలోని సింహం వంటిది అయిపోయిందంటున్నాడు. అడవిలో సింహం కింద మారిపోయిందట. చాలా కఠినమైన మనస్తత్వం వచ్చేసిందండి. మిత్రులారా, చాలా కఠినమైన మనస్తత్వం. ఏమండి, ఇటువంటి స్థితి కలిగిన సంఘం హృదయాలు పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఒకవేళ నీ హృదయం కూడా ఈ స్థితిలో ఉందేమో, ఈ ఉదయకాలం నిన్ను నీవు పరిశీలించుకోవాలి, నిన్ను నీవు పరీక్షించుకోవాలి. నా స్వాస్యము అడవిలోని సింహం. స్వాస్యం అంటే అర్థం ఏంటి? నివసించే స్థలం అని. ఎక్కడ నివసించాలి ఆయన? సంఘములో నివసించాలి, అంతరంగములో నివసించాలి. 7 దీపస్తంభముల మధ్య
సంచరించాలి, మందిరంలో ఉండాలి. కానీ ఏం జరిగింది ఇక్కడ? మందిరాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు మందిరాన్ని విడిచి అంటే ఎలా తయారైంది? అడవిలోని సింహంలా తయారైంది. అందుకని ప్రకటన గ్రంథంలో కూడా చెప్పాడు కదా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము ఏమండి ఈ మాట చదువుదామా? 14వ వచనము. లవోదికలో ఉన్న సంఘపు దూతకి ఎలాగూ వ్రాయము. లవోదికలో ఉన్న సంఘపు దూతకి, అన్యులకు కాదు లేక, ఇది అన్యులకి కాదండి లేక. ఎవరికిది? లవోదిక సంఘానికి లేక. ఇది ఆ సేవకునికి లేఖ వ్రాయి యోహాను అని యోహానుకి చెప్తున్నాడు. ఏం చెప్పాడు అక్కడ? ఆమేనను వాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా అని చెప్పి అప్పుడు అన్నాడు. ఏమన్నాడంటే చూడండి ఎలాగన్నాడు, ఏం చెప్పాడు అక్కడ? నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండి నా మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చనిగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ఏ స్థితి వచ్చింది సంఘానికి? నులివెచ్చని స్థితి. నులివెచ్చని స్థితి ఎందుకు వస్తుందండి? సరైన అగ్ని లేక. అగ్ని లేక ఏ స్థితి వచ్చింది? నులివెచ్చని స్థితి. అంటే దేవుని మాటలు లేవు, నులివెచ్చని స్థితి. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఏమండి అప్పుడు అన్నాడు, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గురుడ్డివాడవును, దిగంబరువై ఉన్నావని ఎరుగక, ఇది ఎరగకుండా నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. బాహ్యధనం పెరిగిపోయిందండి నాడు సంఘాల్లో, కానీ అసలు ధనం లేదు. ఈ రూపాయి కట్టలో అవి పోయేసుకుంటూ సరిపోతుంది అంతే, అసలు ధనం లేదు. ఏమండి ఈ ధనం చూస్తుంది అనుకుంటుంది, నేను ధనవృద్ధి చేసుకున్నాను అనుకుంటుంది అంతే, నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటుంది, దేవుడు నన్ను ఆశీర్వదించడని చెప్పుకుంటుంది. ఎంత దౌర్భాగ్య స్థితి! ఏమండి కొదువు లేదని చెప్పుకొనుచున్నావు, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును. సరే, ధనవృద్ధి. ఏ ధనం? ఆధ్యాత్మిక ధనవృద్ధి కావాలంటే అగ్నిలో పుటం వేయబడిన బంగారం కావాలి. అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. సరే, ఇవన్నీ లేవన్నమాట. ఈ సంఘం పోగొట్టుకుంది. ఇవన్నీ పోగొట్టుకుంది కనుకనే యేసయ్య లోపల లేరు. అందుకే ఆయన అంటారు 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. తలుపు నొద్ద నిలుచుండి అంటే అర్థం ఏంటి? బయటికి వెళ్ళిపోయాడు. ఇర్మియా గ్రంథంలో ఏం చెప్పాడు? ఇక్కడ 12 ఏళ్ళు ఏమన్నాడు? నా మందిరమును నేను విడిచి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఏం చెప్పాడు? ఇక్కడ లౌదిక సంఘం నుంచి ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఏమండి కనుక ఎందుకు వెళ్ళిపోయాడంటే, ఆయన స్వాస్థ్యం ఎలా తయారైందంటే, ఇది ఇక్కడేమో దరిద్ర స్థితిలోకి వెళ్ళింది, దిగంబరత్వంలోకి వెళ్ళింది, నిలువెత్తని స్థితిలోకి వెళ్ళింది, దేవుని వాక్యాన్ని మర్చిపోయింది. అగ్నిలో పుటమైన బంగారం లేదు ఇప్పుడు, అంచేతని నిలువెచ్చని స్థితి వచ్చేసింది. ఇక్కడ మనం గమనించినప్పుడు వాక్యం లేదు కనుక ఆయన స్వాస్థ్యం ఎలా అయిపోయిందంటే అడవిలోని సింహం కింద మారిపోయింది. అంటే క్రూరత్వం, కఠినత్వం వచ్చేసింది సంఘాల్లోకి. వ్యక్తుల యొక్క హృదయాల్లోకి కఠినత్వం, మార్పు లేదు హృదయాలకి. వాక్యాన్ని బట్టి హృదయాలు మార్చుకోవడం లేదు. చాలామంది హృదయాల్లో అవన్నీ అలాగే ఉంటాయి, ఏమీ మారరు. ఇంచు కూడా కదపలేము వాళ్ళని, అసలు కదలరు వాళ్ళు, అలాగే ఉంటారు.
రాళ్ళగా అలాగే ఉంటారు అంతే, ఏమాత్రం కదలరు. ఇది చాలా దౌర్భాగ్య స్థితి ఇది. ఏమండి, ఆ కఠినత్వాలు అలాగే ఉంటాయి. అందుకని అన్నాడు, నా స్వాస్యం అడవిలోని సింహం కింద మారింది అన్నాడు. ఇంకేమన్నాడు, ఆమె నా మీద గర్జించుచున్నది. ఆయన మీద గర్జిస్తుందంటండి. ఆమె నా మీద గర్జించుచున్నది. మీకు తెలిసిన గయ్యాడైన భార్య అంటారు, అక్కడక్కడ కనపడుతూ ఉంటారు మనకి. గయ్యాడి అయిన భార్యలు, భర్త పాపం ఏం మాట్లాడడు, ఈమె మాట్లాడుతుంది గయ్యాళి కింద. అంతనే గయ్యాళి గంప అంటారు. మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం స్త్రీలలో గయ్యాళి గంపలు. ఏమండి, వాళ్ళు ఎలా ఉంటారంటే భర్తని స్టాండ్ అంటే నిల్చోవాలి, సిట్ అంటే కూర్చోవాలి, స్టాండ్ సిట్ అంతే. ఏమండి, గయ్యాళి గంపలు అన్నమాట అండి. ఇది అలా తయారైంది సంఘం, గయ్యాళి గంప కింద. తర్వాత కనుక నేను ఆమెకి ఏమైపోయాను, విరోధినైతిని, నా స్వాస్యము నాకు పొడల పొడల క్రూర పక్షి ఆయన. క్రూర పక్షులు దాని చుట్టూ కూడుచున్నవా, రండి అడవి జంతువులన్నిటినీ పోగు చేయుడి, మింగివేయుటకై రావు. సరే, అడవి జంతువులని ఏం చేస్తుంది, స్వాస్యాన్ని మింగేస్తుంది అంతే. దేవుని వాక్యంతో నింపబడి ఎదగడం కాదు, అడవి జంతువులు వచ్చి మింగేస్తున్నాయి అంతే. అంటే అర్థం ఏమిటి, ఆ క్రూరత్వం, ఆ కఠినత్వం ఇవన్నీ మింగేస్తున్నాయి అంతే. ఇతరులో మంచితనం ఉండదు, ఒక జాలి ఉండదు, ఒక కరుణ ఉండదు, ఏమీ ఉండదు. అవి వచ్చి మింగేసినాయి అంతే. ఒక క్రూర జంతువు కింద తయారైపోతాడు, క్రూర పక్షి కింద తయారైపోతాడు అంతే. అడవి జంతువులు బలిసిపోయినాయి అంతే, లోపల మింగేసినాయి అంతే. ఏమండి, నక్కలు తయారైపోతాయి అంటే జుత్తు మనసు అనమాట అండి. ఆ నక్కలని తెలుసు కదా, ఎంత జుత్తులు మారిగా ఉంటాయి, అన్ని జుత్తులు మారి ఆలోచనలు ఉంటాయి. నక్కలు తయారైపోతాయి, కుక్కలు తయారైపోతాయి, పందులు తయారైపోతాయి. ఏమండి, ఎలుగుబంట్లు తయారైపోతాయి, తర్వాత పులులు తయారైపోతాయి, సింహాలు తయారైపోతాయి, ఆయన వచ్చి మింగేస్తాయి అంతే. వీళ్ళు మంచిదనం ఏమీ ఉండదు, దేవుని వాక్యం ఏమీ ఉండదు. అర్థమైందా? ఇటువంటి స్వాస్యం రేపొద్దున ఇలాంటి దాంతో ఏమి ఎగుతాడండి ఆయన చూస్తేనేమో చాలా మృదువు కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, దీన మనసు కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. ఇక్కడ చూస్తే ప్రేమ ఉండదు. ఏం పెళ్ళాడతాడండి? మిత్రులారా, ఆలోచించండి. ఏదో దేవుడు నమ్ముకున్నామని పేరే కానీ అంతరంగంలో ఏ మార్పు లేదు. ఏం పెళ్లి చేసుకుంటాడు మనల్ని? ఆలోచన చేస్తున్నారా? నీ హృదయం స్థితి కనపడుతుందా? ఏం పెళ్లి చేసుకుంటాడు ఆయన? ఓరు బాబాయ్, దీనితో ఏం ఎక్కగలరు ఆయనని కొన్ని కోట్ల మీద దూరం పారిపోతాడు మనం విడిచిపెట్టి. ఏమండి, ఓరు బాబు, ఇది నా మీద గర్జిస్తుంది ఇది అని ఏం దగ్గరికి వస్తాడు ఆయన? కనుక ప్రియమిత్రులారా, ఆలోచించాలి ఈ విషయాలు. ఏమండి, కాబట్టి ఇలా ఎందుకు తయారైపోయిందంటే 10 వచ్చినప్పుడు చెప్పాడు, కాపురులనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు, నా సొత్తుని త్రొక్కివేసి ఉన్నారు, నాకు ఇష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు. వారు దాన్ని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది. దాని గురించి చింతించువాడు ఒకడును లేడు. కనుక దేశమంతయు మొత్తం హృదయం అంతా పాడైపోయింది అంతే. యెరూషలేము చేసిన పాడైపోయింది, హృదయం పాడైపోయింది. కరెక్ట్ బోధ ఇవ్వాలి, హృదయాలు బాగు చెయ్యాలి, కరెక్ట్ బోధ, సత్యబోధ ఇవ్వాలి, హృదయాలు బాగు చేయాలి, హృదయాలు మృదువుగా మారాలని ఆలోచించడం ఒక్కడ లేడు. ఈ లేకపోవడంతో మానవ జ్ఞానం, కఠిన జ్ఞానం వచ్చేసి, దెయ్యాల జ్ఞానం వచ్చేసి
హృదయం అంతా పాడైపోయి అపవిత్రమైపోయింది. ఇది ప్రియులారా, గమనిస్తున్నారా? మరి ఏముంది కన్యాత్మకి ఈమెలో? ఏమండి, అందుచేత ప్రభువునందు ప్రియులారా చూడండి, ఇంకా కొన్ని మాటలు చూద్దామా? 12 వచనం చదవండి ఇప్పుడు. పాడు చేయవారు అరణ్యమందలి చెట్ల లేని మెట్టలన్నిటి మీదకి వచ్చుచున్నారు. దేశం యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు యెహోవా ఖడ్గము తిరుగుచు హతము చేయుచున్నది. చూసారు, యెహోవా ఖడ్గము తిరుగుచు హతం చేస్తుందట వీళ్ళని. ఏమంటే దేవుని కోపం మండుతుంది వీళ్ళ మీద. యెహోవా ఖడ్గము హతము చేయుచున్నది, శరీరులకు క్షేమమేమీయూ లేదు. శరీరులకు ఏమి లేదండి? క్షేమమేమీయూ లేదు. జనులు గోధుమలు చల్లి ముండ్ల పంట కోయుదురు. అదిగో గోధుమలు చల్లుతున్నా కానీ ముండ్ల పొదలే, ముండ్ల పంటే. ముండ్లంటే అర్థం ఏమిటి? పాపములు. ముండ్ల పంట కోయుదురు. గోధుమలు చల్లుతున్నాం, ముళ్ళ పంట కోస్తున్నాం. అది ఎందుకు? హృదయాలు మార్పు లేక. జనులు గోధుమలు చల్లి ముండ్ల పంట కోయుదురు. వారు అలసట పడుచున్నారు కానీ ప్రయోజనము లేకపోయెను. అలసట పడుచున్నారు కానీ ప్రయోజనము లేకపోయెను. యెహోవా కోపాగ్ని వలన కోతకు పంట లేక మీరు సిగ్గుపడుదురు. ఏమండి, చివరికి కోతకి ఏముండదు, కోత సమయానికి పంట ఏముండదండి. పంట లేక సిగ్గుపడుదురు అన్నారు. పునాది మీద ఉండరు, లాస్ట్కి వచ్చేసరికి నిలబడరు. పంట ఏముంటుంది? ఇంకా వచ్చే శోధనలో శ్రమలు తప్పిపోతారు అంతే. ఏమండి, ఇక పంట ఉండదు. పునాది మీద స్థిరంగా ఉండరు, పునాదే ఉండదు, స్థిరంగా ఉండరు. ఇలాగ సాతాను శోధనకు పడిపోతారు. పంట సమయానికి పంట ఉండదు. ఎంత దారుణమో చూసారా? ఇంత దారుణంగా సంఘాన్ని పాడు చేస్తున్నాడు సైతాను. ఈ విషయాలు మనం గుర్తించాలి. దయవించండి, ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనం కాడి నుంచి. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు కనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును, వారి పాపములు బట్టి వారిని శిక్షించును. సరే, ఇక్కడికి వచ్చేసరికి ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా, ఇంకా అడ్డం ఉండదండి వీళ్ళకి. ఒక సంఘ క్రమం, ఒక సంఘ ధర్మం ఏముండవు. ఇంకా వీళ్ళకి ఇష్టం, ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు నడిచిపోవడమే. ఇక సంఘ ధర్మము, కట్టుబాటు, పరిచర్య ధర్మము ఇంకేమీ ఉండవు. అదే అన్నాడు, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా, ఇంకా అడ్డేమీ లేదు ఇంకా వాళ్ళకి. ఏమండి, అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు, అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు కనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఏమండి, అక్రమంగా నడుచుకోవడం అన్నమాట అండి. ఇక ఏది తోస్తే అది చేయటం. విశ్వాసులు సంఘ క్రమానికి లోబడటం, ధర్మానికి లోబడటం, క్రమాన్ని అనుసరించి నడవడం ఏమి ఉండవన్నమాట అండి. అర్థమైందా? ఇక వాళ్ళ కాళ్ళకేం అడ్డుండదు. ఇక అదే చెప్పాడు, తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు. ఇక తమ సొంత ఇష్టం అంతే. ఒక నాయకుడు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, ఇష్టానుసారంగా తిరగడమే. అర్థమైందా పిల్లారా? వాళ్ళ ఇష్టం. దేవోక్తిలో కట్టబడటం ఉండదు. అందుకని కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాటకి ఇచ్చగలవారు కనుక యెహోవా వారిని అంగీకరించడు. ఎందుకు అంగీకరించడంటే ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును. ఏం జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు? అక్రమంగా నడవడం, అక్రమాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు.
వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును, వారి పాపములు వారి పాపమును బట్టి వారిని శిక్షించును. ఇంకేమన్నాడు? మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలుగునట్లు ప్రజల నిమిత్తము ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము. అది ఇర్మియా ఈ ప్రజల కొరకు ఇంక ప్రార్థన చేయకన్నాడు. వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల కొరకు ప్రార్థన చేయకు. వీళ్ళు నా మాటలు వినరు, నా మాటలు పట్టించుకోరు, వీళ్ళు వాళ్ళకి నచ్చినట్లు నడుస్తారు, వీళ్ళు ఒక ధర్మం ఉండదు, ఒక క్రమం ఉండదు, వీళ్ళు ఇష్టానుసారంగా తమ మనసును అనుసరించి నడుస్తారు, వీళ్ళు వాళ్ళకి మేలు కలగడానికి వాళ్ళ కొరకు ప్రార్థన చేయకన్నాడని ఇర్మియాతో. ఇంకేమన్నాడు? వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను, వారి దహన బలి అయినను నైవేద్యమునైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. చూసారా, వాక్యానుసారమైన నడకలు ఉండవు, సంఘ ధర్మం ఉండదు, సంఘ పరిపాలన కింద ఉండరు, ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తారు, రకరకాల దేవుని కార్యాలు చేస్తారు. ఏమింటాడు దేవుడు? ఏమింటాడండి? మాయ. ఎట్లా వింటాడు ఆయన? ఒక క్రమం లేదా, ఒక ధర్మం లేదా, ఆయన నియమించిన ధర్మంలో లేమా, ఇష్టానుసారంగా జీవించేస్తామా? ఎట్లా వినేస్తాడు? భక్తి చేసేస్తున్నాం, తృప్తి పడిపోతున్నాం అంతే. ఏం వింటాడు ఆయన ప్రార్థన? ఏమండి చదవండి. అంగీకరింపను, ఖడ్గము వలనను క్షామం వలనను తెగులు వలనను వారిని నాశనము చేసేదను. అందుకు నేను, అప్పుడు ఇర్మియా అంటాడు, అందుకు నేను అయ్యో ప్రభువైన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షామము కలగదు, ఈ చోట నేను స్థిరమైన సమాధానం మీకు ఇచ్చేదని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేను అనగా, ప్రవక్తలు ఇలా చెప్తున్నారట, అయ్యో మీకు ఏం కలగదు? ప్రభువైన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షామము కలగదు, ఈ చోటుని స్థిరమైన సమాధానం మీకు ఇచ్చేదని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేను అనగా, యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు, వారు అసత్య దర్శనమును శకునమును మాయతంత్రములను తమ హృదయమును పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. కావు నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమునైనను క్షామమైనను ఈ దేశములోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గూర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చినది, ఆ ప్రవక్తల ఖడ్గము వలనను క్షాము వలన లయమగుదురు. సరే, ఇంకేమన్నాడు? వారెవరితో అట్టి ప్రవచనలు చెప్పుదురు, ఆ జనులను క్షామమునకును ఖడ్గమునకును పాలై యెరూషలేము వీధుల్లో పడవేయబడుదురు, నేను వారి చెడుతనమును వారి మీదకి రప్పించెదను, వారినైనను వారి భార్యలైనను వారి కుమారులైన వారి కుమార్తెలైనను పాతిపెట్టువాడెవడను లేకపోవును. సరే, దేవుడు ఎంత పౌరుషం కలిగి మాట్లాడుతున్నాడో. అంచేత దేవుడు వాక్యం ఏం సెలవిస్తుందంటే, వాక్యానుసారంగా జీవించడం, అపోస్తలిక బోధలోకి రావడం, ఆయన ఇచ్చిన బోధలోకి రావడం, కన్యత్వాన్ని కాపాడుకోవడం, ఇవన్నీ చాలా జాగ్రత్తగా నడవాలి మనం. ఏమండి? కనుక ప్రభువునందు పిల్లారా, వాక్యానుసారంగా జీవించకపోతే, అపోస్తలిక బోధ యందు జీవించకపోతే ఎన్ని నష్టాలు కలుగుతాయి. అందునే వాక్యాన్ని పరిశీలించి చాలా జాగ్రత్తగా నడవాలని దేవుని వాక్యం మనకి ఎంతో స్పష్టంగా తెలియచేస్తుంది. కనుక మరి టైం అవుతుంది, నేను ముందుకు వెళుతున్నాను. దయవంచి మనం చాలా జాగ్రత్తగా ఈ కడవరి దినాలలో, ఈ మన చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఉన్న ఈ దినాలలో మనం చాలా జాగ్రత్తగా మన కన్యత్వాన్ని కాపాడుకుంటూ, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడి, చాలా జాగ్రత్తగా కట్టబడి, ఏమండి, సంఘం చాలా జాగ్రత్తగా సంఘం సిద్ధపడాలి. లేకపోతే మన అంతరంగాల్లోకి దేవుని సత్యవాక్యము రాకుండా మానవ జ్ఞానం వస్తే
మానవులు సాతాను చేతిలో ఉన్నారు. ఆ కఠినమైన బోధలు మనలోకి వచ్చి మన హృదయాన్ని ఏమాత్రం మార్పు చేయలేవు. ఆ ప్రాచీన స్వభావం అట్లాగే ఉండిపోతుంది. దేవుని సంతోషపెట్టలేం, పరిశుద్ధులం కాలేం, అబద్ధాలతో హృదయం నింపబడుతుంది. కన్యత్వం కలిగి ఉండలేం, పవిత్రత కలిగి ఉండలేం. అందుచేత మన జీవితాల్లో ఖచ్చితంగా దేవుని సత్యవాక్యాన్ని బట్టి హృదయాలు కడుక్కొని శుద్ధులమయ్యి ప్రభువును మనం సేవించాలని దేవుని వాక్యం మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రియులారా. మరి టైం సరిపోదు కనుక మిగతా విషయాలు దేవుని చిత్తమైతే వచ్చేవారం మనం జ్ఞాపకం చేసుకుందాం. వచ్చేవారం మిగిలిన విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఈ కడవరి దినాల్లో మనం చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. సత్యవాక్యాన్ని బట్టి నడుచుకోవాలి. ఎందుకంటే అపవాది సంఘాన్ని భయంకరంగా మోసగిస్తున్నాడు. అవ్వని మోసగించినట్లుగా సంఘాన్ని మోసగిస్తున్నాడు. క్రీస్తు యొక్క సరళత నుండి, పవిత్రత నుండి తప్పించేస్తున్నాడు. సంఘాన్ని అబద్ధ బోధల చేత నింపేస్తున్నాడు. సంఘం పవిత్రత పోగొట్టుకుంటుంది. ఇటువంటి తరుణములో మనం చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ సత్యవాక్యం మీద కట్టుకుని పవిత్రతను కాపాడుకోవాలి అని దేవుని వాక్యం పలు రీతులుగా మనం హెచ్చరిస్తుంది. ఈ విషయాలు లోతుగా గమనించాలని మనం చేస్తున్నాను. లోతుగా ఆలోచించాలని, లోతుగా గమనించాలని మీకు మనం చేస్తున్నాను. ప్రభునందు పిల్లారా, ఈ విషయాలు గమనిందాం. ఇంకొక మాట చదువుకుని మనం దేవుని వాక్యం మనం బలలో ప్రవేశిద్దాం. ఇంకొక మాట చదువుకుని మనం బలలో ప్రవేశిద్దాం. చూడండి, తిమోతికి రాసిన పత్రికలో 2వ పత్రికలో పౌలు అంటాడు కదా, పునాది గురించి మాట్లాడుతూ పౌలు అన్న మాట మీకు గుర్తుంటుంది కదా. చూడండి, 2వ అధ్యాయము 21 వచ్చిన కాడి నుంచి చదవండి, లేకపోతే 20 కాడి నుంచి చదవండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మంటివి ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడ్డ. గొప్ప ఇంట్లో పాత్రలు ఉంటాయి అండ్ గొప్ప ఇంట్లో పాత్రలు ఉంటాయి. సామాన్యమైన బంగారు పాత్రలు, వెండి పాత్రలు ఉండవు. గొప్ప గొప్ప రాజకీయ నాయకులు, ధనవంతులు, కోటీశ్వర్లు, వ్యాపారస్తులు, పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇళ్లలో ఉంటాయి త్రాగే పాత్రలు, బంగారుపివి, వెండివి, ఇలాంటి పాత్రలు ఉంటాయి. అలాగే ఆ పాత్రలే కాకుండా సామాన్యమైన పాత్రలు కూడా ఉంటాయి. వేరే వేరే రీతికి ఉపయోగించుకోవడానికి కూడా పాత్రలు ఉంటాయి. కర్రవి ఉంటాయి, మట్టివి కూడా ఉంటాయి. ఇందులో బంగారము, వెండి లాంటి పాత్రలు ఘనతకు ఉపయోగించుకుంటారు. మట్టివి, కర్రవి ఘనహీనతకు లేక చిన్న చిన్న పనులకు ఉపయోగించుకుంటారు. అలాగా ఇంట్లో ఎలాగైతే పాత్రలు ఉన్నాయో దేవుని ఇంట్లో కూడా అనగా సంఘములో కూడా పాత్రలు ఉన్నాయి. ఏమండి, ఆ గొప్ప ఇంట్లో ఘనతకు కొన్ని, ఘనహీనతకు కొన్ని పాత్రలు ఎలా ఉన్నాయో గొప్ప ఇంట్లో, అలాగే 21 వచ్చినము, ఎవడైనను వీటిలో చేరకూడదు. ఆ మట్టివి, కర్ర ఉన్నాయి చూసారా, ఆ పాత్రలాగా తయారు కాకూడదు. వెండి, బంగారం ఉన్నాయి చూసారా, ఆ విలువైన పాత్రలుగా తయారవ్వాలంటాడు. కనుక దేవుని ఇంట్లో ఉన్న పాత్రలు గొప్ప పాత్రలు తయారవ్వాలి. అదే అంటాడు, ఎవడైనా వీటిలో ఎందులో చేరకూడదు, ఆ మట్టి పాత్రలోకి, ఆ కర్ర పాత్రలోకి చేరకూడదు. ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయుండును. సరే, ఇక్కడ మీరు గమనించారా? ఎట్లాగునా చూడండి, వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి. ఎలా పవిత్రపరచబడతాడండి అంటే పైన చెప్పాడు. ఎక్కడ 19లో చెప్పాడు, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. దేవుని పునాది ఎలా ఉంది? నిలకడగా ఉంది. పునాది ఎవరి ద్వారా వచ్చింది? అపోస్తలులు, ప్రవక్తలు వేశారు. ఆ పునాది మీదకి వస్తేనే పరిశుద్ధుడవుతాడు.
పరిశుద్ధులకు అప్పగించబడిన బోధది. దాని మీదకి వస్తేనే పవిత్రుడవుతాడు. అర్థమవుతుందా? అప్పుడు చెప్పాడు, ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతి వాడు దుర్నీతి నుండి తొలగిపోవాలి. ప్రభువు నామం ఒప్పుకొని ప్రతి వాడు దుర్నీతి నుండి, అబద్ధాల నుండి, మనుషుల బోధల నుండి తొలగిపోవాలి. యేసు ప్రభువే రక్షకుడు అని ఒప్పుకున్న ప్రతి వ్యక్తి కూడా అపొస్తలిక బోధ మీదకి రావాలి. అలా రాకపోతే వాడు పవిత్రపరచబడడు. అర్థమైంది? ఆ వాక్యమే పవిత్రపరచాలి. అది పరిశుద్ధమైంది కనుక ఆ వాక్యమే శుద్ధినిగా చేయాలి. ఆ బోధ మీదకి వచ్చిన వాడు ఏమవుతాడంటే 21 చెప్పినట్లుగా తన్ను తాను పవిత్రపరచుకునే వాడు పరిశుద్ధపరచబడి అలా పవిత్రపరచబడతాడు. పునాది మీదకి వచ్చిన వాడు పవిత్రపరచబడతాడు. పవిత్రపరచబడి యజమాను వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయుండును. అది యేసుప్రభు నమ్ముకున్న ప్రతి వాడు అపోస్తులు ప్రవక్తలు ఇచ్చిన పునాది మీదకు వచ్చి అతడు పరిశుద్ధపరచబడి యజమాను వాడుకుని అర్హమైన పాత్రగా ఉండి ఘనత నిమిత్తమైన పాత్రగా సిద్ధపడాలి. అలా పవిత్రాలైన కన్యకనుగా సిద్ధపడాలి. అలా సిద్ధపడి ఆయన పెండ్లాడి యుగయుగాలు ఆయనతో జీవించాలని వాక్యం మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. అంచేత ఇప్పుడు యేసు ప్రభు ప్రధాన యాజకుడు కన్యకనే పెళ్లి చేసుకుంటాడు, కానీ రకరకాల బోధల్లో ఉండి అపవిత్రపరచబడిన ఆమెను ఎలా పెళ్లి చేసుకుంటాడండి? ఈ విషయాన్ని మనం ఆలోచించి మంచిగా సిద్ధపడాలి. యజమానుడు వాడుకోవాలి. నిత్యత్వం అంతా మనం వాడుకోవాలి. ఏమండి? నిత్యత్వం అంతా మనం వాడుకోవాలంటే ఇక్కడ మంచిగా సిద్ధపడాలి. కనుక క్రీస్తు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడి పరిశుద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా సిద్ధపడి కన్యకగా సిద్ధపడి ఆయన పెళ్ళాడాలనేదే దేవుని యొక్క ఉద్దేశము. ఆ ఉద్దేశంలో మనం ఉండాలి. ఆ విధంగా మనం అందరం కూడా సిద్ధపడాలి. సార్వత్రిక సంఘం కూడా ఆ విధంగా సిద్ధపడాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశం పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరచునుగాక, ఆ రీతిగా నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, సిద్ధపడదాం. మనం పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. అందరూ కూడా ఇంతవరకు వాక్యం విన్నాం. మనం ఆయనకు తగిన భారీగా సిద్ధపడాలని, ప్రత్యేకంగా ఉండాలని, ఈ భూమి మీద మనం చాలా జాగ్రత్తగా రక్షించబడిన మన హృదయాన్ని చాలా జాగ్రత్తగా కట్టుకుని కన్యత్వాన్ని కాపాడుకుని పరిశుద్ధతను కాపాడుకుని అబద్ధ బోధలేది మన హృదయంలోకి రాకుండా మనం కాపాడుకోవాలని పవిత్రమైన కన్యకునిగా సిద్ధపడి ఆయనకు అప్పగించుకోవాలని, ఆయన వివాహం ఆయనతో సదాకాలం జీవించాలని ఇంతవరకు తన వాక్కుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని హెచ్చరిస్తూ వచ్చారు. కనుక ఆ విధంగా మనం సిద్ధపడాలని దేవుని యొక్క ఆలోచన. అందరి హృదయాలు పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. యోగ్యంగా పాలు పొందడానికి మనం తీర్మానం చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొనండి, పరిశీలనలో ఉండండి, హృదయ పరిశీలన చేసుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువుల పొందితిని. ప్రభువైన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పెను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మా కన్న తండ్రి, మా పాపములన్నీ క్షమించి దేవా మా యొక్క హృదయాన్ని కడిగి శుద్ధీకరించి, నీ రక్తము చేత కడిగి శుద్ధీకరించి
మళ్ళీ మీ శరీరాన్ని మాకు ఆహారముగా ఇచ్చి వెళ్ళినందుకు మీకు స్తోత్రాలు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు, అంచెదినాన్ని వాడిని లేపుతానని చెప్పారు. అవునాయన, నీ మాటను బట్టి మేము జ్ఞాపం చేసుకుంటాం. ఇది మీ శరీరము, దీన్ని మీరు ఆశీర్వదించండి. మీ శరీరముగా దీన్ని దీవించి దీన్ని మీరు ఆశీర్వదించమని, మా శిక్ష యావత్తు మీ శరీరం మీద భరించి, వాస్తవంగా పాపములు చేసిన వారు మేము, ఆ శిక్ష మేము అనుభవించాలి. కానీ మా శిక్ష మీరు అనుభవించి, మీరు కార్చిన రక్తంలో మా పాపములను కడిగి మమ్మల్ని శుద్ధునిగా చేసి ఈ శరీరాన్ని మాకు ఆహారంగా ఇచ్చి వెళ్ళినందుకు మీ వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ దీన్ని మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ, యోగ్యమైన పాలు నాకును మా అందరికీ దయచేయమని కోరుకుంటూ యేసు నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ మీ కుడి చేతులు చూపించండి. ప్రభు శరణలో పాల్పొందిరిగండి. ప్రార్థన చేసుకుని ప్రభు శరణలో పాల్పొందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడమైన గొప్ప దైవమా, మీ వందనములు స్తోత్రాలు నాయన. మీ శరీరాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. మీ శరీరాన్ని మాకు ఆహారంగా ఇచ్చి వెళ్ళినందుకు వందనాలు. మేము యుగయుగాలు నీతో కలిసి బ్రతకాలని ఈ శరీరాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ, మా బలహీనతలన్నీ కూడా నీ వాక్యమని ఉదకము చేత, ఆ నీళ్ల చేత కడుగు నాయన. ఏ బలహీనత మా అంతరంగాల్లో లేకుండా కడిగి, అపోస్తలిక బోధ మీద కట్టబడి, పవిత్రమైన కన్యకగా సిద్ధపడి నేను వివాహమాడి నీతో కలిసి జీవించే భాగ్యం మాకు దయచేయమని, అట్టి కృప మాకు అనుగ్రహించమని కోరుకుంటూ యేసు నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. శరీరంలో పాల్పొందుదామండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీన్ని త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటాకై దీన్ని చేయుడని చెప్పింది. పరిశుద్ధుడమైన తండ్రి, పాత్రను బట్టి దేవా మీ వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మీ ప్రాణం అంతయు మా కొరకు దారపోసి పాపపరికరమైన జీవితంలో మమ్మల్ని విడిపించినందుకై, మా అంతరంగంలో ఉన్న పాపమనే వ్యాధిని స్వస్థపరిచినందుకై, మమ్మల్ని బ్రతికించినందుకై మీకు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ పాత్రను మీరు ఆశీర్వదించి యోగ్యమైన పాలు దయచేయమని కోరుకుంటూ యేసయ్య నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
మీ కుడి చేతులు చూపించండి. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. పిల్లరా, అందరికీ పాత్ర అని నమ్మి పాత్రను ఆఫ్ చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకునండి. పరిశుద్ధుడైన తండ్రి, ఈ పాత్రను బట్టి నీ వందనాలు నాయన. మమ్మల్ని ప్రేమించిన దేవుడు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా కొరకు బలిగాను అర్పణముగాను అప్పగించుకొని మీ ప్రాణమంతయు మా కొరకు దారబోసి మీ శరీరాన్ని మాకు నిజమైన ఆహారముగాను మీ రక్తాన్ని మాకు నిజమైన పానీయముగా ఇచ్చి వెళ్ళారు. నా శరీరం తిని రక్తం త్రాగువాడే నిత్య జీవం కలవాడు, అంచెదినాన్ని వాళ్ళు లేపుతానన్నారు. వాడు యుగయుగాలు బ్రతుకుతాడని చెప్పావు. ఇంత ప్రేమ మా మీద మీరు చూపితే అబద్ధికుడు, నరహంతకుడు తండ్రి, పచ్చి మోసగాడు, అపవాది మమ్మల్ని దొంగిలించాలి, మా ఆత్మను నరకానికి తీసుకుని వెళ్ళాలని ఆ నీచుడు ప్రయత్నం చేస్తూ ఉండగా ఎంత గొప్ప కార్యం మా ఎడల జరిగించినందుకై మా శిరములు వంచి మీ పాదముల వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ పాత్రలో యోగ్యమైన పాలు దయచేయమని కోరుకుంటూ యేసు నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పాత్రలో పాల్గొందామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ బల్ల మీద మిగిలిన రక్త మాంసములను బట్టి ప్రార్థన చేస్తున్నాం. దేవా, సమయంలో రక్షణ లేని ప్రజలు కోట్ల కొలది భూమి మీద ఉన్నారు. మా యొక్క రక్త సంబంధుల్లో, మా గ్రామాల్లో, మా పట్టణాల్లో, మా దేశంలో, యావత్ ప్రపంచంలో కోట్ల మంది నువ్వు జీవం గల దేవుడని ఎరగకుండానే చాలామంది ఉన్నారు. ఇదిగో వారి విషయమై ప్రార్థిస్తున్నాం. మనుషులందరి కొరకు ప్రార్థించమని చెప్పావు. వారు రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని కోరుచున్నాం. నీ కోరిక మేరకు ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని ఎలాగైతే వెలిగించారో వారిని కూడా వెలిగించి వారికి రక్షణ ఇచ్చి వాళ్ళని పరిశుద్ధులుగా చేసి నీ బల మీద మిగిలిన రక్త మాంసులు వారు కూడా పాలు పొందులాగున నీ అనుగ్రహం వారి మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం. వారి కొరకే నీ రక్త మాంసాలు మిగిలి ఉన్నవని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా పాలు పొందుతున్న మమ్మల్ని దీవించండి. కడవరికి రక్షణ నమ్మకంగా కాపాడుకుంటూ ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ఏ ఒక్కరూ తప్పిపోకుండా ఎవరికి వారు తమ ఆత్మను కూర్చిన చింతన కలిగి జాగ్రత్త కలిగి తమ రక్షణ కాపాడుకుంటూ ప్రతి ఒక్కరికి సహాయం చేయమని కోరుకుంటూ, అయోగ్యంగా పొంది ఉంటే క్షమించి మరొక అవకాశం దయచేయమని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 228వ పాట అండి. పాత పుస్తకాలు ఉంటే 194 ఎంత జాలి యేసువా అనే పాట పాడుకొని మనందరం కూడా ప్రభువుని ఆరాధన చేసుకుందాం. ఒక 3 శరణాలు పాడుకుందాం. మాతో పాటు పాడండి. అది అయిన తర్వాత ఆరాధన చేసుకుని ఆగ్ర ప్రార్థనతో ముగించుకుందాం. దయవుంచి 228, 194.
ఎంత జాలి యేసువా, ఇంతయని ఊహించలేను, ఎంత జాలి యేసువా. హానికరుడ హింసకుడను, దేవదూషకుడను నేను, హానికరుడ హింసకుడను, దేవదూషకుడను నేను, అవిశ్వాసినైన నన్ను, అవిశ్వాసినైన నన్ను ఆదరించినావుగా, ఎంత జాలి యేసువా, ఇంతయని ఊహించలేను, ఎంత జాలి యేసువా. రక్షకుండ నాకు బదులు శిక్షణనుభవించినావు, రక్షకుండ నాకు బదులు శిక్షణనుభవించినావు, సిలువయందు సమ్మసిల్లి, సిలువయందు సమ్మసిల్లి చావందితివి నాకై, ఎంత జాలి యేసువా, ఇంతయని ఊహించలేను, ఎంత జాలి యేసువా. ఏమి నీ కర్పించగలను, ఏమి లేని వాడనయ్యా, ఏమి నీ కర్పించగలను, ఏమి లేని వాడనయ్యా, రక్షణంబు పాత్రనేతి, రక్షణంబు పాత్రనేతి, స్తోత్రమంచు పాడేదా, ఎంత జాలి యేసువా, ఇంతయని ఊహించలేను, ఎంత జాలి యేసువా. ఆరాధన చేసుకుందామండి. అందరు కళ్ళు మూసుకోండి. మాతో పాటు ఆరాధనలో ఏకీభవించండి. ఆరాధన, ప్రార్థన, ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, ఈ సమయంలో నాయన, ఈ నూతన పునరుద్ధానపు దినములో మరి ఇంతవరకు మీరు మాకు సహాయపడుతూ వచ్చారు. నీ వాక్యాన్ని వినటానికి కృపను చూపారు. నరకానికి వెళ్ళిపోతున్న మా బ్రతుకులలో మీ కుమారుని యేసు ప్రభుని ద్వారా వెదకి రక్షించి నాయన గొప్ప రక్షణ మాకిచ్చి మళ్ళీ తిరిగి ఆ రక్షణలో ఎదగడానికి, నీ స్వారూప్యములోకి, నీ పోలికలోకి రావడానికి, నీకు తగిన భారీగా పవిత్రురాలైన కన్యకనుగా సిద్ధపరచడానికి సంఘాన్ని కట్టి, లేఖనాలనిచ్చి, సేవకుల్నిచ్చి, వాటిని వివరించి బోధించడానికి పరిశుద్ధాత్మ దేవునిని మీ సేవకుల్లోకి పంపించి, భూమి మీద నన్ను మమ్మల్ని సిద్ధపరచడానికి మీరు చేసిన ఈ గొప్ప ఆలోచన కొరకై సాగిలపడి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా. నాయన, సాతాను యొక్క దుష్టత్వం నాలో బలంగా పేరుకుపోయి మరణానికి పాత్రుడనైపోయాను. ఆ విషయమంతా నాలో నుంచి తొలగించడానికి, నన్ను బ్రతికించుట కొరకు నీ రక్తమును, నీ వాక్యమునిచ్చి వెళ్ళినందుకై
వందనాలు నాయన. నీ వాక్యం ద్వారా సంఘం అనే విడిది గదిలో నన్ను సిద్ధపరుస్తున్నావు, మమ్మలను సిద్ధపరుస్తున్నారు. పవిత్రమైన కన్యకగా ఉండాలని సిద్ధపరుస్తున్నావు నాయన. మా ఐడియాలజీ అంతా మారుస్తున్నావు తండ్రి. ఇస్సాకు కన్యకైన రిబ్కాని వివాహం ఆడుతూ వచ్చాడు. ప్రధాన యాజకుడు తన ప్రజలో కన్యకని వివాహం చేసుకోవాలి, జారస్త్రీని చేసుకోడు, భ్రష్టురాలిని చేసుకోడు, విధవరాలిని విడబడిన దాన్ని చేసుకోడు. ప్రధాన యాజకుడు తన ప్రజలలో కన్యకను మాత్రమే పెళ్లి చేసుకుంటాడు. అలాగే నూతన నిబంధన ప్రధాన యాజకుడు అయిన నీవు కన్యకను మాత్రమే పెళ్లి చేసుకుంటావు. అనగా నీ రక్తములో కడగబడి, అపొస్తలిక బోధ మీద కట్టబడి, అపవాది జ్ఞానానికి, అతని మాటలకు, అతని అబద్ధాలకు ఎక్కడ చోటు ఇవ్వకుండా, ఎవరైతే కన్యకగా జాగ్రత్తగా పవిత్రపరచబడి అపవాదనే పురుషుడికి చోటు ఇవ్వకుండా, అతని అబద్ధాలకు చోటు ఇవ్వకుండా ఎవరైతే కన్యకగా సిద్ధపడుతున్నారో అటువంటి వారిని వివాహం చేసుకొని యుగ యుగాలు ఆమె నీతో కలిసి జీవించాలని ఇష్టపడుతున్న దేవుడవు. ఆ నీ సంకల్పము ప్రజలకు స్పష్టంగా అర్థమవులాగున మీరు నీ లేఖన భాగాలను వివరిస్తున్నందుకై స్తోత్రాలు. ఆత్మ ద్వారా సిద్ధపరుస్తున్నందుకై స్తోత్రాలు. ఈ మాటలు సంఘానికి మంచి గ్రహింపు కలిగించేయండి. ఇంకనూ మీరు వారితో మాట్లాడి బోధించండి. మంచిగా సిద్ధపడు భాగ్యం ఇవ్వండి. ఇటువంటి ఆలోచన మా పట్ల కలిగి ఉన్నందుకు, నీకు భారీగా మేము యుగాలు నీతో కలిసి జీవించాలని ఇష్టపడుతున్నందుకు, ఇంత గొప్ప ప్రణాళిక ఆలోచన మా పట్ల చేసినందుకు, నా పట్ల చేసినందుకు నిండు మనసుతో మా శరము వంచి సాగిలపడి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. నీ రక్తమాంసులను పాలుభాగస్తునిగా, మమ్మల్ని అందరినీ పాలుభాగస్తునిగా చేసినందుకై కూడా వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, నా వ్యక్తిగత కుటుంబ సంఘపరంగా మా అందరి జీవితాల్లో మీరు చేసిన ఉపకారములు, మేలులు, మహోపకారములు అన్నిటి కొరకై మీ వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నా స్తుతి ఆరాధన సంఘం అర్పిస్తున్న స్తుతి ఆరాధన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆరాధించి సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెనయు, పరిశుద్ధాత్మిక అన్య సహవాసము, క్రీస్తు వారి యొక్క నిత్య కృప మనకు ఆయన బిడ్డలకు సదాకాలం దేవుడు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లేరా, అందరికీ వందనాలండి. మరి సాయంకాలం 7:30కి లైవ్ ఉంటుంది. అందరూ లైవ్లో కలుసుకుందాం. ప్రోగ్రాలు ఎవరు పోగొట్టుకోవద్దు, శ్రద్ధగా విందాం. తెలియని వారికి తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కార్యక్రమం ఇతరులకు కూడా తెలియచేయండి. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.